వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. చాలామంది అంటే లైఫ్లో ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అని అంటే బాగా పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక స్టూడెంట్ తను అడిగితే చెప్తారు కష్టాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ అయ్యి పైకి వచ్చేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎదిగేటప్పుడు ఒక పున్నామ నరకం నుంచి బయటపడినప్పుడు ఎంత నరకం ఉంటుందో అంత నరకం నుంచి బయటపడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు తన సక్సెస్ స్టోరీని పంచుకోవడానికి మన స్టూడియోకి రావడం జరిగింది, సుమన్ టీవీ స్టూడియోకి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే అందరూ అనుకుంటూ ఉంటారు చదువుకునే స్టూడెంట్స్ వాల్యూ చాలా తక్కువ మందికే తెలుసు, వాడు పడేటువంటి కష్టాలు చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎస్, అది నిజం. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ కష్టాలు అవన్నీ చూశాను నేను. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి స్టూడెంట్ సక్సెస్ స్టోరీని మీ ముందు చూపించడం కోసం ఈరోజు మనతో పాటు ఒక ఫస్ట్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది, స్వామి. సో అతను బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జాబ్ కొట్టడం జరిగిందనమాట. అయితే అందరికీ సక్సెస్ అంత ఈజీయా అంటే ఈజీ కాదు. అక్కడ దాకా వెళ్ళడానికి ఏ కారణాలు దోహదపడ్డాయి, ఎలా పైకి వచ్చాడు అనేది ఈరోజు మనం ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో స్వామి. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి జాబ్ సంపాదించుకున్నందుకు. బట్ ఇవాళ నీ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి రమ్మన్నాను. శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్వి. సో ఆ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఏ విధంగా ఉండింది అండ్ దానితో పాటు అసలు ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డావు, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది సూర్యాపేట డిస్టిక్లోని ఒక చిన్న గ్రామం, ఏపూర్ అనే విలేజ్. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడే అమ్మకి బోధకాల వ్యాధి ఉండేది. ఆ బోధకాల వ్యాధితో అమ్మ బాధపడుతూ చనిపోయింది. అప్పుడు అమ్మ చనిపోవడానికంటే కొన్ని నెలల ముందు అన్నయ్యని బాండెడ్ లేబర్గా జీతం పెట్టింది, ఒక భూస్వామి దగ్గర జీతం పెట్టింది. సో ఆ టైంలో ఎంబీ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ బాలకార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాళ్ళకి మా అన్నయ్య బాండెడ్ లేబర్గా ఉన్నాడనే విషయం తెలిసి అమ్మ చనిపోయినప్పుడు మా నాన్నని రీప్లేస్ చేసి అన్నయ్యతో పాటు మేము చిన్నపిల్లలు ఉన్నాం, నేను ఇంకొక అక్క ఉంది, మేము ముగ్గురం చిన్నపిల్లలు ఉన్నాం. మమ్మల్ని వాళ్ళ రెసిడెన్షియల్ క్యాంపుల్లోకి తీసుకెళ్లారు. నాకు ఇంకో పెద్దక్క కూడా ఉంది, ఆ టైంకి ఆమె మ్యారీడ్. సో మా ముగ్గురిని రెసిడెన్షియల్ క్యాంపుల్లోకి తీసుకెళ్ళి బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేశారు. సో వితిన్ 1 year గ్యాప్లోనే నాన్నగారు కూడా చనిపోయారు. వితిన్ 1 year గ్యాప్లోనే సాధారణ అనారోగ్య కారణాలతో నాన్నగారు కూడా చనిపోయారు. సో అప్పటి వరకు మేము ఆ రెసిడెన్షియల్ క్యాంపుల్లో ఉంటూ అప్పుడప్పుడు నాన్నని చూడడానికి ఇంటికి వచ్చేవాళ్ళం, పండుగలకి వాటికి. నాన్న కూడా ఎప్పుడైతే చనిపోయారో ఇక దసరా సంక్రాంతి సెలవులు ఉన్నప్పుడు కూడా మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు రన్ చేస్తున్న రెసిడెన్షియల్ క్యాంపులకే వెళ్ళేవాళ్ళం. అలా మేము ముగ్గురం సిబ్లింగ్స్ స్కూలింగ్ కంప్లీట్ చేసాం. హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి ప్రాబ్లం అయింది. అన్నయ్య ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేబర్గానే పనిచేస్తున్నారు, సుతార్ పని అంటాం కదా, మేస్త్రి పని చేస్తున్నాడు. అక్క కూడా ఇంటర్మీడియట్ వరకు చదివింది. సో అన్నయ్య డిస్కంటిన్యూ చేసి అక్కని ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. ఆ తర్వాత నా హైయర్ ఎడ్యుకేషన్కి అన్నయ్య హెల్ప్ చేస్తూ వచ్చాడు. అలా నేను బీకామ్ గ్రాడ్యుయేషన్ చేశాను సూర్యాపేటలోనే. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే ఉంటూ ఇక్కడ హైదరాబాద్ హ్యాబిట్స్లో ఎంకామ్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు మా సీనియర్లు గ్రూప్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతుండేవాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్స్. వాళ్ళు అన్నారు మేము ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నాము, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు టైం టు టైం ఉండవు, బ్యాంక్ ప్రిపేర్ అవ్వు అన్నారు. ఆ విధంగా నేను బ్యాంకింగ్ ప్రిపరేషన్లోకి వచ్చాను. ఈ బ్యాంకింగ్ ప్రిపరేషన్లో భాగంగానే ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేసిన పర్టిజన్ క్లర్క్ ఎగ్జామ్కి అప్లై చేశాను. లెవెల్ 1 లెవెల్ 2 క్లియర్ చేసి రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను. జాయినింగ్ కూడా అయిపోయిందండి. ఇది కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ పీరియడ్ ఉంటుంది కదా, అంటే రెసిడెన్షియల్ హోమ్ నుంచి మీరు ఇందాక ఫౌండేషన్ పేరు చెప్పారు, ఎంబీ ఫౌండేషన్. ఈ పీరియడ్లో పేరెంట్స్ని లాస్ అయ్యారు కదా ముగ్గురు. మీ మానసిక స్థితి ఏంటి, అంటే ఏం నేర్చుకున్నారు, ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చేది, ఎటువంటి కష్టాలు పడ్డారు మీరు? అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నా లైఫ్ మొత్తం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఈ ఎంబీ ఫౌండేషన్ రన్ చేస్తున్న రెసిడెన్షియల్ క్యాంపుల్లోనే జరిగింది. మాకు ఒక షెల్టర్ లేకపోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ కండిషన్. నేను, నాతో పాటు నా తోబుట్టువులు, అక్క పేరు సునీత, అన్న పేరు శ్రీనివాసు, వీళ్ళు ఫేస్ చేసింది కూడా అదే. ఒక షెల్టర్ లేదు మాకు. ఎప్పుడు పోయినా కూడా
ఈ ఎంబీ ఫౌండేషన్ క్యాంపులు తగ్గిపోతూ వచ్చినాయి, రెసిడెన్షియల్ క్యాంపులు తగ్గిపోతూ వచ్చిన క్రమంలో అందులో పనిచేసిన టీచర్లు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లేవారు మా పరిస్థితి చూసి. అట్లా వాళ్ళ ఇళ్ళకి ఫెస్టివల్స్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టడం అలా కూడా జరిగేది. మాకు షెల్టర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. సో అన్నయ్య ఇది బాగా గమనించి కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేశాడు. అలా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ మేస్త్రి పని నేర్చుకున్నాడు. సుతార్ మేస్త్రి పని నేర్చుకొని ఎంతో కొంత అమౌంట్ కూడబెట్టి ఇంటి దగ్గర ఒక షెల్టర్ నిర్మించాడు. అప్పుడు మాకు కొంచెం ఈ పండగలకి వాటికి వీటికి ఇంటికి వెళ్ళడానికి ఒక షెల్టర్ అనేది దొరికింది. మనకి ప్రాపర్టీస్ కూడా ఏం లేకపోవడం వల్ల ప్యాటర్నల్ రిలేటివ్స్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. సో అన్నయ్య ఎప్పుడైతే ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను, అన్నయ్య షెల్టర్ ఒకటి అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మాకు దెబ్బ మీద దెబ్బ ఏమైందంటే పెద్దక్కకి అమ్మ చనిపోయే టైంకి పెద్దక్క మ్యారీడ్ అని చెప్పాను కదా, మేనమామకే ఇచ్చాం. ఆయన కొంచెం ఆల్కహాలిక్ అయిపోయి డొమెస్టిక్ వైలెన్స్ బాగా ఇబ్బంది పడుతుండే. అక్క వస్తుండే పోతుండే. ఈ ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు ఎంత హెల్ప్ చేశారంటే అక్క సంసారాన్ని నిలబెట్టడానికి కూడా వెంకటేశం అని ఎంబీ ఫౌండేషన్లో కోఆర్డినేటర్ సార్ ఉండే, ఆయనే కొంతమంది ఎంబీ ఫౌండేషన్ వాలంటీర్లు పంపించి వాళ్ళిద్దరు సంసారాన్ని నిలబెడదామని రాజీ కుదిరిపిద్దామని పంపించండు. అయినా కూడా మా మేనమామలో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత అక్క కూడా ఇక మా దగ్గరే ఉండిపోయింది. అట్లా అన్నయ్యతో పాటే ఉంటుంది. తనకిద్దరు బిడ్డలు. ఇప్పుడు అన్నయ్య వచ్చేసి అక్క బిడ్డలు, అన్నయ్య ఫ్యామిలీ, నన్ను అందరినీ అన్నయ్య చూసుకుంటున్నాడు. సో అక్కకి ఈ మధ్య రీసెంట్గా ఆపరేషన్ అయింది పెద్ద అక్కకి. తను డిసేబుల్డ్, అదే డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ డివోర్సీ. సో ఇవి డిఫికల్టీస్ ఇన్ని ఉన్నాయి. అలా అన్నయ్య హెల్ప్ తోటి ఇటు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హెల్ప్ తోటి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేశాను. అది మీరు బాగా అనుభవించింది ఏంటి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అంటే ఒకటి ఏం చెప్పగలనంటే షెల్టర్ లేకపోవడం. మానసిక పరిస్థితి ఎలా ఉండండి? ముగ్గురు ఎలా ఇదయ్యారు? ఇప్పటికీ తలుచుకుంటే ఆ స్టేజ్ ఉండుకుంటుంటే బాగుండు అని ఏడుపు వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అసలు మీ జీవితాల్లో ఇన్ని ఉండగా కూడా? ఏడుపు వచ్చే అంటే నాకు ఈ హాస్టళ్లలో ఉంటూ నేను చిన్నవాడిని ఇంట్లో అందరికంటే నేనే చిన్నవాడిని. సో ఎంతో కొంత నాకైతే లోటు లేకుండా అన్నయ్య తీసుకున్నాడు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అన్నయ్య తీసుకున్నాడు. అన్నయ్య అక్కని నన్ను ఆయన పడిన కష్టాలు ఆయనకున్నాయి, అన్నయ్య తీసుకున్నాడు. నేను ప్రత్యేకంగా ఏడ్చిందంటూ ఏం లేదు. కాకపోతే ఆ బర్డెన్ అంతా అన్నయ్య తీసుకొని. మీకు ఎప్పుడు ఎమోషనల్ అనిపించలేదు? ఇది ఏంటి ఇంత అధ్వానం వింటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాము, బయటపడగలుగుతామా, ఎలా ఉంది ఏంటి అని ఎప్పుడన్నా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి అన్నయ్య. నేను ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తున్నానో ఈ టైంలో నాకు సక్సెస్ ఇమ్మీడియట్గా రాలేదు. చాలా ఎగ్జామ్స్ అరౌండ్ 4-5 years ప్రిపరేషన్ తర్వాత ఈ జాబ్ వచ్చింది. ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ నోటిఫికేషన్లు చాలా వస్తుండే. నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతగా లేకుండే మొదట్లో, కోచింగ్లో జాయిన్ అవ్వక ముందు వరకు. సో చాలా ఫెయిల్యూర్స్ వస్తుండే. ఆ టైంలో నేను చాలా నా మీద నాకే సెల్ఫ్ క్వశ్చన్స్ వస్తుండే, ఏంటి నా లైఫ్ దేనికి, ఎందుకు ఉండాలి. మానసిక స్థితి అసలు ఏ విధంగా ఉండింది? ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాలి, ఇన్స్పైరింగ్ జర్నీ కాబట్టి అడుగుతున్నాను. నేను స్థితి ఎలా ఉండింది? బిఫోర్ కరోనా చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాను. అప్పటి వరకు కూడా చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి బ్యాంక్ ఎగ్జామ్లో. డ్యూరింగ్ కరోనా కూడా చాలా ఎఫర్ట్ పెట్టాను. అశోక్ నగర్లో స్టడీ హాల్కి వెళ్ళి, అబిడ్స్ బీసీ హాస్టల్లో ఉంటూ అశోక్ నగర్లో స్టడీ హాల్కి వెళ్ళి, ఈవెన్ సమ్ టైమ్స్ ఆ స్టడీ హాల్లోనే నైట్ కూడా అక్కడే రెడీ అయిపోయి అక్కడనే మార్నింగ్ స్టడీ హాల్లోనే పడుకొని కూడా ప్రిపేర్ అయ్యాను. అయినా కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ టైంలో నాకు చాలాసార్లు అనిపించింది ఎందుకు బతుకున్నాను నేను అని. బట్ నాకు వచ్చిన ఒకే ఒక థాట్ ఏంటంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు అర్లీ స్టేజ్లో చనిపోవడం వల్ల నేను, నాతో పాటు అక్క, అన్నయ్య, పెద్దక్కకి మళ్ళీ 2 బిడ్డలు, ఇంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. అట్లీస్ట్ నేను ఉద్యోగం సంపాదించకపోయినా సరే ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నాలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో నేను సర్వైవ్ అవుతూ వచ్చాను. ఏదో ఒక జాబ్ చేస్తూ. అన్నయ్య మాకు కొంచెం సపోర్ట్ చేశాడు కదా, తను డిస్కంటిన్యూ అయ్యి తన కెరీర్ని సాక్రిఫైస్ చేసి మా కోసం హెల్ప్ చేశాడు. కాబట్టి అట్లీస్ట్ నేను బ్రతుకుంటే మా చిన్న మామయ్య అయినా ఉన్నాడు, చదువుకున్నాడు అని అక్క పిల్లలు అనుకుంటారు, రేపొద్దున అన్నయ్య పిల్లలకైనా ఏదైనా గైడెన్స్ ఇవ్వచ్చు అనేది ఒక్కటే నన్ను మోటివేట్ చేసింది. నాకు కూడా చాలాసార్లు నా మీద నాకే క్వశ్చన్స్ వచ్చినాయి, ఎందుకు బతుకున్నాను నేను, ఒక్కటి కూడా సూసైడ్ చేసుకొని. ఆబ్వియస్లీ సూసైడ్ అనేది ప్రతి ఆస్పిరెంట్కి కూడా వస్తుందేమో థాట్. నాకైతే చాలాసార్లు వచ్చింది, అసలు ఎందుకు నేను, నా లైఫ్ ఎందుకుంది,
అనే ఆలోచన అయితే చాలాసార్లు వచ్చింది. ఏ స్టేజ్లో వచ్చింది మీకు? ఎస్పెషల్లీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అరౌండ్ 4-5 years ప్రిపరేషన్లోనే గడిచిపోయిందని చెప్పాను అన్నయ్య. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఈవెన్ హోమ్ ట్యూషన్స్ చెప్పాలన్నా కూడా నాలెడ్జ్ ఉండాలి, క్వాంటు రీజనింగ్ ఈ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలుగుతాం. నేనేమో బీకామ్ ఎంకామ్ చదివింది, బీకామ్ ఎంకామ్, ఎన్సీఆర్టీ సిలబస్ రాదు. ఆ తర్వాత అవి నేర్చుకొని ఎంతో కొంత హోమ్ ట్యూషన్స్ చెప్పడం, ఆ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరికింది నాకు. సో ఆ టైంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన దగ్గర నుంచి ఈవెన్ 2023 January 1st వరకు కూడా నా మెంటల్ కండిషన్ అలాగే ఉంది. నా మీద నాకే సెల్ఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉండే. ఎందుకు నేనేంటి, అసలు నేనేంటో నాకు అర్థం కాలేదు, నేను ఎందుకు బతుకున్నానో అర్థం కాలేదు, చనిపోతే సూసైడ్ చేసుకుందామనే ఆలోచనలు చాలాసార్లు వచ్చాయి. ఒకసారి అటెంప్ట్ చేయలేదు, బట్ ఈ థాట్ ఒకటే. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయి మమ్మల్ని అనాథలుగా జస్ట్ జన్మనిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. ఒక్క ప్రాపర్టీ లేదు, ఒక్కటంటే ఒక్క ప్రాపర్టీ లేదు. మాకు మా అమ్మ నాన్న సంపాదించి పెట్టిన ఆస్తిలో మిగిలింది ఏంటంటే ఇల్లు ప్లేసు రోల్ ఒక్కటే మిగిలింది. రోల్ కూడా ఎందుకు మిగిలింది అంటే రోల్ని ఎత్తుకపోలేరు కదా ఎవరు. ఇసురాయి ఒకటి ఉంటుంది పప్పు ఇసురుకునేది, ఆ పప్పు ఇసురుకునే ఇసురాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళిపోయారు. రోల్ ఒక్కటే మిగిలింది, మా ఇంటి ప్లేస్ ఒకటి, రోల్ ఒకటే మిగిలింది. బికాజ్ దాన్ని ఎవరు లేపలేరు కాబట్టి. ఆ సిచ్యువేషన్లో అన్నయ్య ఈవెన్ కన్స్ట్రక్షన్ లేబర్గా వర్క్ చేస్తూ ఒక ఇల్లు కట్టాడు. ఎంతో కొంత తోచినంతలో ఒక సంబంధం చూసి అక్కకు పెళ్లి చేశాడు. కాబట్టి తను పెద్దగా చదువుకోకపోయినా ఉన్నంతలో తనే ఎంతో కొంత అచీవ్ చేశాడు. సాధారణంగా తెలుగులో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటాం కదా. ఆయన ఇల్లు కట్టాడు తన స్థాయికి తగ్గట్టు, పెళ్లి కూడా చేశాడు అక్కకి. కాబట్టి నేను ఎంతో కొంత హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసి, నేను చనిపోతే ఏమవుతాం, 4 రోజులు బాధపడతారు సిబ్లింగ్స్, కానీ రేపొద్దున ఇలాంటి పరిస్థితి మా పిల్లలకు రావద్దు, అన్న బిడ్డలకి అక్క బిడ్డలకి. వీలైతే నేను ఇంకా మంచి స్టేజ్లో ఉంటే ఈ ఎంవి ఫౌండేషన్ నన్ను ఎలా ఆదుకుందో నేను కూడా ఎంతో కొంతమందికి హెల్ప్ చేయాలి అనే మోటివేషన్ ఒకటే నన్ను బతికించిందని చెప్పగలను. మీ ముగ్గురి కామన్ ఎమోషన్ ఏముంది అసలు జనరల్గా? అంటే మీరు ఇంకా ఏ విధంగా సస్టైన్ అయ్యి సర్వైవల్ మోడ్ నుంచి బయటపడ్డారు అని అంటే, వాళ్ళు జాబ్ వచ్చింది, హ్యాపీ. మీ ముగ్గురు బాగా బాధపడేటువంటి కామన్ ఎమోషన్ అసలు ఏముండేది జనరల్గా? ఈ ఎంవి ఫౌండేషన్ వాళ్ళ రెసిడెన్షియల్ క్యాంపులోకి వెళ్తుంటాం కదా, దసరా అయినా దీపావళి అయినా అందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఇళ్ళలోకి వెళ్తుండేవాళ్ళు. మేమేమో ఈ క్యాంపస్లోకి వెళ్తుండేవాళ్ళం, ఎంవిఎఫ్ క్యాంపుల్లోకి. బట్ గర్ల్స్ క్యాంప్ వేరు ఉంటుండే, బాయ్స్ క్యాంప్ వేరు ఉంటుండే. అలా అక్క గర్ల్స్ క్యాంప్కి వెళ్తుండే, అన్నయ్య నేను బాయ్స్ క్యాంప్కి వెళ్తుండే. సో మాకు కూడా కలిసి ఉండాలి, మేము కూడా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి పండుగలు అని ఉంటుండే. మళ్ళీ హాస్టళ్ళల్లో ఉన్నప్పుడు సాధారణంగా పచ్చళ్ళు, శనక్కాయలు, పల్లీలు తల్లిదండ్రులు పెడుతూ ఉంటారు, వాళ్ళు తెచ్చుకొని తింటూ ఉంటారు. మాకు ఆ ఫెసిలిటీ లేదు. మాకు పచ్చళ్ళు పెట్టేవాళ్ళు లేరు, కోనిచ్చే వాళ్ళు లేరు, పాకెట్ మనీ లేదు, 1 రూపీ పాకెట్ మనీ లేదు. సోప్ బిల్ అని వస్తుండే 20-25 రూపీస్ వస్తుండే. అదే ఇక మా జీవనాధారమే అదే అయిపోయింది. ఆ కండిషన్స్ని ఇవన్నీ తనలో నింపుకొని అన్నయ్య సాక్రిఫైస్ చేసి ఎంతో కొంత నేను నా లైఫ్లో షేర్ చేసుకునేవాళ్ళ. అంటే పెయిన్ని ఎక్కువగా అన్నయ్య అక్క షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో నేను ఎప్పటికీ చిన్నవాడిని కాబట్టి నా దృష్టికి తేకపోయేవాళ్ళు. బట్ అన్నయ్య అయితే ఒకసారి మా అన్నయ్య ఒకసారి అయితే డైరీ రైటింగ్ అలవాటు ఉండే. నేను చదివాను ఒకసారి అన్నయ్య డైరీ. సరే నేను ఇన్ని కష్టాలు పడ్డా, ఏదేమైనా ఒకవేళ నా చెల్లెకి తమ్ముడికి ఏమీ చేయలేకపోయిన రోజు నా కిడ్నీలు అమ్మైనా సరే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని రాసుకున్నాడు. ఏమైనా సినిమా స్టోరీ లాగా వీడేమన్నా చెప్తుండా అనుకోవడానికి అనిపించవచ్చు చూసేవాళ్ళకి, కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఉంది. ఇప్పటికి కూడా ఆ డైరీ నేను తెచ్చి చూపించగలను. అలా రాసుకున్నాడు కాబట్టి అవి నా మైండ్లో ఉండిపోయినాయి. సో అన్నయ్య జస్ట్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఎంతో కొంత ఇలా చేసిండు కాబట్టి రేపు అన్నయ్య పిల్లలకు కానీ అక్క పిల్లలకు కానీ వాళ్ళకైనా ఒక గైడెన్స్ లాగా మిగిలిపోతా అనే ఉద్దేశంతో నేను బతుకున్నా. నేను మంచి పొజిషన్లో ఉంటే నాలాంటి ఆర్ఫన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చు అనేది ఒక హోప్. నేను మంచి పొజిషన్లో ఉండి బాగా సెటిల్ అయితే ఇంకా బయట వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. బట్ ఇలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదు. ఇప్పటికీ అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నావు కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఎమోషన్ మిమ్మల్ని బాగా బాధపడుతుంది? అదే అన్నయ్య, మాకు ఒక షెల్టర్ లేకపోవడం, మేమందరం కలిసి ఉండడానికి ఒక ఇల్లు లేకపోవడం. ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే ఏమనిపిస్తుంది అదంతా?
ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. తల్లిదండ్రులు చనిపోవడాన్ని మన చేతిలో లేదు. బట్ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ ప్రాపర్టీ లేదు. ఏదో ఒక ఇనుప రేకులతోటి ఒక ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గుండు పిన్ను నుంచి కొనుక్కోవడమే, కొత్తగా కొనుక్కోవడమే. ఇంకోటి చిన్నప్పుడు మాకు ఈ విధంగా అనిపించింది సంథింగ్ ఏదో అనుభవం. అదే, మేము కలిసి ఉండడానికి ఒక వేదిక లేదు. ఈవెన్ ఎవరైనా ఈ ఎంఈ ఫౌండేషన్ వాలంటీర్లు తీసుకుపోయిన వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళేవారు, చిన్నపిల్లగాని కాబట్టి. ముగ్గురిని అయితే తీసుకెళ్ళిపోయేవాళ్ళు కదా. సో చిన్నప్పటి నుంచి అక్క గర్ల్స్ హాస్టల్లో చదివింది, అన్నయ్య బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదివిండు, నేను చదివాను. కానీ మేము ముగ్గురం కలిసి ఉండడానికి, పెద్దక్క మేనమామకి ఇచ్చాము, మేము నలుగురం కలిసి ఉండడానికి ఒక వేదిక లేదు. పెద్దక్క ఇంటికి పోదామా అంటే ఆమె సివియర్ డొమెస్టిక్ వైలెన్స్ని ఫేస్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక షెల్టర్ మాకు వచ్చేసిందో తను వచ్చేసింది ఇక తట్టుకోలేక. ఈవెన్ అప్పటికి ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ చేసి వాళ్ళ కాపురాన్ని నిలబెడదాం అన్నట్టుగా ప్రయత్నించినా కూడా అవ్వలేదు. ఎక్కడ ఎంఈ ఫౌండేషన్ ఎక్కడ ఉంది? ఎంఈ ఫౌండేషన్ ఇక్కడనే సికింద్రాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ట్రస్టీ, ఆవిడ రామన్ బెంగ్సెస్ అవార్డు గ్రహీత అండ్ బాలకుల పరిరక్షణ కమిషన్కి 2 సార్లు చైర్మన్గా చేశారు. ఆవిడ నాలాంటి ఎంతోమంది అనాథలకి అమ్మ. అందులో చేతులెత్తి నమస్కరిస్తాను, చేతులెత్తి నమస్కరించిన, ఎక్కడున్నా నమస్కారం చేసిన ఇలాంటి ఫ్యామిలీస్ని, అంటే ఎవరెవరో ఎక్కడి నుంచో అక్కడికి వచ్చి ఉంటారు. కానీ లైవ్లో నేను చూస్తున్నాను కదా, ఎంత సఫర్ అయ్యేటువంటి ఒక ఫ్యామిలీని దగ్గర తీసుకొని మీ జీవితాలను బాగుపెట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారని అంటున్నారు. అంతకంటే నాకు తెలిసి లైఫ్ ఇవ్వటం అంటే మీరు రుణపడి ఉండాలని అనుకోవాలి. ఈవెన్ నేను విన్నప్పుడు కూడా నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అంత దారుణమైనటువంటి పరిస్థితి నుంచి మీరు బయటకు వచ్చారనంటే అటువంటి ఫౌండేషన్ సహాయ సహకారాలు ఉండబట్టి అని చెప్తాను నేను కూడా. ఎనీవేస్, థ్యాంక్స్ టు దెమ్ అని. రియల్లీ అని ఎంఈ ఫౌండేషన్ నాకే కాదు, మా అమ్మ నాన్న కేవలం నాకు జన్మనిచ్చి వెళ్ళిపోయారు. ఈ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ఎంతోమంది నాలాంటి అనాథలకి అమ్మ. ఆవిడకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. నాట్ ఓన్లీ ఫర్ మీ, మా కుటుంబం మొత్తం సర్వైవ్ అవ్వగలిగిందంటేనే ఆవిడ వల్ల. అందులో వెంకటేశం గారు అని కోఆర్డినేటర్గా పనిచేశారు. ఆ సార్ అయితే తండ్రి లాంటోడు నాకు, మా ఫ్యామిలీకి. ఆయనే కొంతమంది వాలంటీర్లను పంపించి అక్క కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. అంత ఆ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అక్క కాపురంతో సహా లేదు, అక్క మనతోటే ఉంటుంది. ఇక ఎప్పుడైతే అన్నయ్య ఒక షెల్టర్ అరేంజ్ చేశారు ఇంటి దగ్గర, అక్క మనతోటే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ తనకు ఒక సర్జరీ జరిగి కాలు తీసేశారు. సమ్ డిసేబుల్డ్ పర్సన్. ఇప్పుడు తనకి 2 అమ్మాయిలు, ఆడపిల్లలు. సో ఇలా ఉంది మా ఫేట్ వచ్చేసి, ఇలా ఉంది. వీళ్ళందరికీ నేను ఒక హోప్. ఇప్పుడు నా ఫ్యామిలీకి నాకు ఒక జాబ్ రావటం, రేపు వాళ్ళ పిల్లలకి నేను ఒక హోప్. ఎలా శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ తోటి మీకున్న సంబంధం ఎలాంటిది? అన్నయ్య నాది ఎప్పుడైతే ఎంకామ్ అయిపోయిందో కోచింగ్ తీసుకుందామని సీనియర్స్ని అడిగితే బ్యాంక్ కోచింగ్ తీసుకోమని చెప్పారు. సో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకుని ఒక 2 years ప్రిపేర్ అయ్యాను. బట్ బ్యాంక్ కోచింగ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి నాకు వచ్చే మార్క్స్కి 7 నుంచి 8 మార్కులు తేడా ఉంటుండే. సో నేనేమనుకుంటున్నానంటే కోచింగ్ తీసుకున్నాను, మార్క్ టెస్టులు రాస్తున్నాను, బట్ సక్సెస్ అవ్వట్లేదు. ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ లేదు, నేను తీసుకున్న ఇన్స్టిట్యూట్. ఈ ప్రాసెస్లో కొంతమంది నాతో పాటు తెలంగాణ జూనియర్ అసిస్టెంట్ ఇంటర్వ్యూకి కూడా వచ్చిన ఒక అబ్బాయి చెప్పిండు, శ్రీధర్ సిసి మార్క్ టెస్టులు బాగుంటాయి, అందులో జాయిన్ అవ్వు అని చెప్పిండు. సో నేను శ్రీధర్ సిసిలో కేవలం మార్క్ టెస్ట్ల కోసం జాయిన్ అయ్యాను. అప్పుడు నేను జాయిన్ అయిన 2021 జూలైలో జాయిన్ అయ్యాను. సో నాకు కేవలం మార్క్ టెస్ట్లే కావాలి అంటే వాళ్ళు సపరేట్గా మార్క్ టెస్ట్ల మేము ఫెయిల్ చేయట్లేదు, మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, మార్క్ టెస్ట్లు అన్నీ వస్తాయి, క్లాసులు మీరు ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు అన్నారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. నా ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత రిలయబుల్ పర్సన్ అని నమ్మి చాలా నామమాత్ర ఫీజుకే నాకు అడ్మిషన్ కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? సుధీర్ చక్రవర్తి సార్కి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. తక్కువ ఫీజుకే నాకు అడ్మిషన్ కూడా ఇచ్చారు. సో ఏ బ్రాంచ్లో మీది? నేను దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో సుధీర్ చక్రవర్తి గారు మీకు హెల్ప్ చేశారు. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను బాగా సబ్జెక్ట్ డెవలప్ చేసుకున్నాను. డెవలప్ చేసుకొని 7 నుంచి 9 రాశాను, ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి 7 to 9 రాశాను. అందులో 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత 7 to 9 మెయిన్స్ రాశాను. అందులో 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. సో ఇదే ప్రాసెస్లో BARC వాళ్ళది UDC నోటిఫికేషన్ కూడా వచ్చింది. దానికి అప్లై చేసి సెలెక్ట్ అయ్యాను. అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే లాస్ట్ టైం RRB PO అప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నా బ్యాచ్మేట్స్ అందరికీ జాబ్స్ వచ్చాయి.
అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆల్రెడీ 2 years ఇందులో జాయిన్ అవ్వకముందే నేను ప్రిపరేషన్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక కూడా అరౌండ్ 2 years అవుతుంది, జాబ్ రావట్లేదు అని డిసప్పాయింట్మెంట్లో ఉండి నేను ప్రైవేట్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అక్కడ కిరణ్ సారు, నరేష్ సార్ అని ఫ్యాకల్టీ ఉంటుండే, బాగా ఎంకరేజ్ చేస్తుండే. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఏ జాబ్ చేసినా కూడా ప్రిపరేషన్కి అది హెల్ప్ అవ్వదు అని చెప్పి సుధీర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే సుధీర్ సారు కంటెంట్లో నాకు అవకాశం ఇచ్చారు. కంటెంట్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పెట్టే మార్క్ టెస్టులు ఉంటాయి కదా, IBPS క్లర్క్, PO, వీటికి SSC, CGL, CHSL, Tier 1, Tier 2 వీటికి పేపర్స్ తయారు చేయటం. సో నేను PG చేస్తున్నప్పుడే ఇంగ్లీష్ బాగా ఇబ్బంది అవుతుందని రామకృష్ణ మఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాను 1 year. సో అలా నాకు ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఇంగ్లీష్ టీంలో కంటెంట్ రైటర్గా సుధీర్ చక్రవర్తి సార్ అవకాశం కల్పించారు. ఈ కంటెంట్లో నేను చేస్తున్న ప్రతి వర్క్ కూడా నాకు హెల్ప్ అయింది ప్రిపరేషన్కి. ప్లస్ ఇక్కడ వీళ్ళు కంటెంట్లో చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే ప్రతి ఎగ్జామ్కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అప్లై చేసుకోవడానికి. అంటే నోటిఫికేషన్లు చాలా ఉంటాయి కదా, ప్రతి చిన్న నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకుంటే పెయిడ్ లీవ్ ఇచ్చేవాళ్ళు. అక్కడ పనిచేస్తున్నా కూడా ఎగ్జామ్ అటెండ్ అయితే ఆ రోజుని వర్కింగ్ డేగానే కన్సిడర్ చేసేవాళ్ళు. ఏదైనా ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యి వాళ్ళు 15 days మినిమం అది ఇంటర్వ్యూ క్లాసెస్ ఉంటాయి, చాలా హెల్ప్ అవుతాయి. ఆ 15 days ఇంటర్వ్యూ క్లాసెస్కి కూడా కంటెంట్ టీంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే వాటికి కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఒకనొక రెఫరెన్స్ ఇస్తారా మీరు? సార్ రెఫరెన్స్ ఇస్తారా? శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ రెఫరెన్స్ ఇస్తారా? రిఫరెన్స్ అంటే నాకైతే చెప్తారా? స్టూడెంట్స్కి చెప్తారా జాయిన్ అవ్వమని? నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, మీకు అడిగినందుకు థ్యాంక్ యూ. సో చాలామంది నేను లాస్ట్ డిసెంబర్ 10వ తారీఖు ఇస్రో వాళ్ళది UDC ఎగ్జామ్ జరిగింది, UDC ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యాను. నేను పాత ఇన్స్టిట్యూట్లో నాతో పాటు జాయిన్ అయ్యి ప్రిపేర్ అయిన ఒక అన్నయ్య కూడా మొన్న December 10కి జరిగిన ఎగ్జామ్ కూడా వచ్చాడు. సో నేను జాయిన్ అవ్వండి అని ఖచ్చితంగా చెప్పాను, కానీ మీరు ఖచ్చితంగా కోచింగ్ హెల్ప్ అవుతుంది. బట్ కోచింగ్ సెంటర్ని ఎంపిక చేసుకోవడంలో కరెక్ట్గా ఎంపిక చేసుకోండి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రూడెంట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకోండి. ఎందుకంటే నేను తెలియక ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, అయిపోయింది, నాకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, మార్క్ టెస్టులు రాస్తున్నాను అనుకున్నాను. బట్ శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాతనే నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. 7 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయగలిగాను, 2 ఇంటర్వ్యూలకు వెళ్ళగలిగాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి శ్రీధర్ సిసి నాకు హెల్ప్ అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒకప్పుడు ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేకపోయేవాళ్ళు. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, రేషియోస్, మిక్చర్ అండ్ అలిగేషను, ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాకైతే అర్థమే అయ్యాయి కదా అప్పట్లో. బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయగలిగేంత నాలెడ్జి, ఉద్యోగం రాకున్నా సరే నేను ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే గెయిన్ చేశాను అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా శ్రీధర్ సిసి ఇచ్చిందని చెప్పగలను. శ్రీధర్ సిసి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఫ్యూచర్ గోల్ మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటాం అంతేనా? ఖచ్చితంగా నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నాలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇంతవరకైనా కూడా హెల్ప్ చేయాలి అనేది నా ఫ్యూచర్. డెఫినెట్గా అనుకున్న కళ ఏదైతే ఉందో అది డెఫినెట్గా జరుగుతుంది స్వామి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాబా రీసెర్చ్ అటామిక్ సెంటర్లో నీలాంటి ఎక్కడో గ్రౌండ్ నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. మెంటల్లీ ఎంతో స్ట్రాంగ్ ఉంటే తప్ప ఒక మనిషి సక్సెస్ అవ్వలేడు. నిలువెత్తు నిదర్శనం. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలామంది నిన్ను చూసి ఇన్స్పైరింగ్గా తయారవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.